మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ 2025వ తారీఖు నల్లజెరువు మండలంలో ఊరువ గ్రామంలో కుర్రా చలపతి అనే వ్యక్తిని ముండెం వెంకటరమణ అనే వ్యక్తి హత్య చేసినాడు. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీని వెనుక మోటివ్ ఏమనగా ఈ యొక్క ముండెం వెంకటరమణ భార్యతో కుర్రా చలపతి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గత కొద్ది సంవత్సరాలుగా ఈ వెంకటరమణ భార్య అతనితో సపరేట్ అయిపోయింది. దాదాపు 5 సంవత్సరాల క్రితం వీళ్ళకి పరిచయం ఏర్పడింది చలపతికి వెంకటరమణ భార్యకు. ఆ ప్రాసెస్లోనే వెంకటరమణ భార్య వెంకటరమణ వదిలిపెట్టి సపరేట్గా ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. అది మనసులో పెట్టుకొని దానికంతటి కారణం చలపతి అని చెప్పేసి అతన్ని చంపాలని ఒక పథకం వేసుకొని పథకం ప్రకారము 9/12/2025 9 గంటలప్పుడు ఊరుబావిలో ఎల్లప్ప ఇంటి నిర్మాణం చేస్తుంటే ఈ చలపతిని వేటగొడవలతో పలుమార్లు నరికి హత్య చేయడం జరిగింది. ఈ దినం రాబడిన సమాచారం మేరకు సిఐ నాగేంద్ర గారు, ఎస్ఐ మగ్గులు గారు NH42లో పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ దశరథ రామయ్య నాయుడు హెచ్పి పెట్రోల్ ముందర రాబడిన సమాచారం మేరకు ఆ రమణాను అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మేరకు అతని వద్ద నుండి రక్తమరకలు గల వేటగొడవల్ని మరియు ఈ సెల్ ఫోన్ ఇది ఏదైతే నేరానికి ఉపయోగించినాడో ఆ వేటగొడవలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన నాగేంద్రను మరియు మగ్గులను ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఏదైనా సరే ఈ విధమైన అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ అంటే వివాహం అయితే భార్య భర్తతో ఉండాలా, భర్త భార్యతో ఉండాలా. అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు, చేయరాని పనులు చేస్తే ఆ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళకు కూడా భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణకు 2 పిల్లలు, చలపతికి 3 పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళేమో అక్రమ సంబంధాలు ఒక ఆలోచనతో ఈ విధంగా ఈ దుష్పరిణామాలకు దారితీసింది. అదేవిధంగా ఇంకా కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రతి సమస్యకు చట్టపరిధిలో పరిష్కారం ఉంది. ఈ విధంగా పోయి ఒకరినొకరు చంపుకోవడం, నరుకోవడం చేయరాదు. ఒక సమస్య ఉంది, దానికి చట్టపరిధిలో పరిష్కారం ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి. అంతేగాని ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ పోకూడదని చెప్పేసి ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తున్నారు.